హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు వీడియోలో మా గ్రామంలో జరిపే గ్రామ సభ గురించి చూపించబోతున్నాను. ఈ గ్రామ సభలో ఏ ఏ అంశాల మీద చర్చిస్తారో, దీనికి ఈ మీటింగ్ పెట్టడం జరిగిందో అవన్నీ ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సభకు అధ్యక్షత వహించమని నన్నే అడిగారు. నాకు పెద్దగా తెలీదు, కానీ ఏదో నాకు తెలిసినంత వరకు నేను ముందుకు తీసుకెళ్ళాను. సో మీరే చూడండి. పండగ కూడా వస్తుంది, దాని గురించి మాట్లాడాలి. అదే కాకుండా ఇంకేమైనా సమస్యలు ఉంటే దానికి కూడా కొంచెం ఈ సభలో చర్చించవలసిందిగా మన పెద్దల్ని కోరుకుంటున్నాను. రాజారామయ్య గారు కూడా వచ్చి తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వగలరని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. మన ప్రతి సంవత్సరం ఎందుకైతే పండగ దానికోసం మాట్లాడడం కోసం చిన్న మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దీనికి మరి డబ్బులు లేపాలన్నా 50 అంటారా, 100 రూపాయలు అంటారా, 2,100 అంటారా, దానికోసం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే, మనకు ఇంకో వారంలో రాబోయే సంక్రాంతి పండుగకు మనకు కొన్ని ఒక పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులను అనుసరించి మనం చేయాలనుకుంటే, ఆ పద్ధతులు పాటించాలంటే సంవత్సరానికి ఒకసారి అయినా ఇలాంటి చిన్న చిన్న సమావేశాలు ఏర్పాటు చేయాలి. సంక్రాంతి పండగ దగ్గరకు వచ్చేసింది. పండగ రావడానికి ఇంకో వారం రోజులు మాత్రమే ఉంది. అందుకనే ఈ హడావిడి. ఈ సంక్రాంతి పండగను ఉద్దేశించి చాలామంది వాళ్ళ అభిప్రాయాలు, ఉద్దేశాలు తెలియజేశారు. సంక్రాంతి ఫుల్ వీడియో చూడాలనుకుంటే సంక్రాంతి వరకు వెయిట్ చేయండి. డీటెయిల్గా చూపిస్తాను. మా కట్టుబాట్లు ఎలా ఉంటాయో, మా అలవాట్లు ఎలా ఉంటాయో, మా సాంప్రదాయాలు ఎలా ఉంటాయో మొత్తం ఒక వీడియోలో చూపిస్తాను. సో మిస్ కాకుండా ఉండడం కోసం సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియోస్ మీకు వెంటనే వస్తాయి. సో గాయ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.